హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. నేను మీ పద్మా శర్మ. ఈరోజు బర్త్డే కోసం ఎగ్లెస్ రవ్వ కేక్ తయారు చేస్తున్నాను. మైదా, క్రీమ్ ఇలాంటివి ఏం వాడకుండా మేమిద్దరం సింపుల్గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ ఎగ్లెస్ రవ్వ కేక్ చేస్తున్నాను. దీనికోసం ముందుగా 1 కప్పు బొంబాయి రవ్వ అంటే సూజీ మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లో వేసుకొని దాంట్లో రూమ్ టెంపరేచర్లో ఉన్న 1/2 కప్పు మిల్క్ వేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే 1/2 కప్పు కమ్మటి పెరుగును వేయాలి. ఈ పెరుగు కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఫ్రిడ్జ్లోంచి తీసి చల్లటి పెరుగు వేయకూడదు. ఈ రవ్వ నానే లోపల మిగిలిన ప్రిపరేషన్ చూద్దాం. మిక్సర్ జార్లో 1/2 కప్పు షుగర్ వేసుకొని దీంట్లో 3 ఇలాచీలు కూడా వేసుకొని ఫైన్గా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కేక్ టిన్ రెడీ చేసుకోవడానికి దీంట్లో కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి మొత్తం గ్రీస్ చేసుకోవాలి. దీంట్లో నేను బటర్ పేపర్ వేస్తున్నాను. బటర్ పేపర్ లేకపోతే మైదాతో కానీ గోధుమ పిండితో కానీ డస్టింగ్ చేసుకోవచ్చు. ఇలా కేక్ టిన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసి దీంట్లో హాట్ వాటర్ వేసి షుగర్ సిరప్ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కేక్ బేక్ చేసుకోవడానికి ఒక కుక్కర్లో సాల్ట్ వేసి దాంట్లో స్టాండ్ పెట్టుకొని కుక్కర్ మూతకి ఉన్న గ్యాస్ కట్టు తీసేసి మూత పెట్టి 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఇవన్నీ రెడీ చేసుకునే లోపల మనము నానబెట్టుకున్న రవ్వ కూడా ఇలా రెడీ అయింది. దీంట్లో 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే మనం పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ కూడా వేసేసుకోవాలి. దీంతోపాటు 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 పించ్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నార్మల్గా కేక్లో బేకింగ్ పౌడర్ వేస్తాము, దీంట్లో వేయాల్సిన అవసరం లేదు. బేకింగ్ సోడా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒకే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్లో వేసేసుకోవాలి. ఈ కేక్ టిన్ని బ్యాటర్ వేసిన తర్వాత ఇలా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ అన్నీ రిలీజ్ అయిపోతాయి. తర్వాత ప్రీహీట్ చేసి పెట్టుకున్న కుక్కర్లో పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 45 to 50 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 30 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకోవాలి. కేక్ టిన్ను బట్టి అలాగే స్టవ్ ఫ్లేమ్ని బట్టి ఒక 5 మినిట్స్ అటు ఇటు అవుతుంది. నాకు 45 మినిట్స్కి కేక్ రెడీ అయింది. నైఫ్తో చెక్ చేసుకుంటే ఇలా నైఫ్ క్లియర్గా రావాలి, అప్పుడు కేక్ రెడీ అయినట్టు. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసి కేక్ టిన్ని బయటకు తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కేక్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత నైఫ్తో కేక్ ఎడ్జెస్ని ఇలా లూజ్ చేసుకోవాలి. తర్వాత అన్మోల్డ్ చేసుకోవాలి. పైన ఉన్న బటర్ పేపర్ని తీసేయాలి. కేక్ చాలా సాఫ్ట్గా స్పాంజీగా రెడీ అయింది. ఇప్పుడు ఈ కేక్ పైన టూత్పిక్తో ప్రిక్ చేసుకోవాలి. ఇలా ప్రిక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని కొంచెం కొంచెంగా వేయాలి. ఈ షుగర్ సిరప్ని కేక్ మొత్తం అబ్జార్బ్ చేసుకుంటుంది. తర్వాత దానిపైన మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. గంట తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసాను. ఇప్పుడు ఈ కేక్ని కావాల్సిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. నేను నా దగ్గర ఫైన్గా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. బాదాం, పిస్తా, క్యాజు ఇవన్నీ ఫైన్గా చాప్ చేసుకుని అవన్నీ కూడా ఎడ్జెస్లో వేస్తున్నాను. అలాగే టూటీ ఫ్రూటీ చెరీస్తో సింపుల్గా డెకరేట్ చేశాను. ఇలా ఎగ్లెస్ రవా కేక్ మా సింపుల్ హోమ్ సెలబ్రేషన్కి రెడీ. జన్మదినమిదం ఐ ప్రియసఖే, జన్మదినమిదం ఐ ప్రియసఖే, శంతనోతు తే సర్వదా ముదం, శంతనోతు తే సర్వదా ముదం. ప్రార్థయామహే భవశతాయుషీ, ప్రార్థయామహే భవశతాయుషీ. ఈశ్వర సదా త్వాం చ రక్షతు